స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి తన జన్మస్థలమైనటువంటి విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తగరపు వలసలో తనను తాను ప్రజలకు పరిచయం చేసుకుని ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ముందుగా రాజ్యాంగ రూపకర్త బహుప్రజ్ఞశాలి ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహిస్తూ తగరపు వలస మార్కెట్ నందు వ్యాపారస్తులను కలిసి మాట్లాడారు. అనంతరం కొండపేట కొత్తమ్మ తల్లి, బంగ్లామిట్ట దుర్గమ్మ తల్లి, ఎల్లారమ్మ తల్లి అమ్మవార్లను దర్శించి ఎల్లారమ్మ గుడి వద్ద అన్న సమారాధన భక్తులకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రచార పరిచయంలో భాగంగా అమ్మవారిని దర్శించడం చాలా సంతోషంగా ఉందని, గ్రామస్తుల మధ్య కూర్చుని భోజనం చేయడం ఇంకా సంతోషంగా ఉంది అంటూ రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో నన్ను మీరందరూ ఆదరిస్తారని మనవి చేస్తున్నారు. అయితే తగరపు వలస సమస్యలు చాలా ఉన్నాయి. వాటిలో మార్కెట్లో ప్రతిరోజు ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లే ఉద్యోగస్తులు కానీ, ప్రయాణికులు కానీ, పిల్లలు కానీ, కాలేజీ స్టూడెంట్స్ కానీ ట్రాఫిక్ వలన చాలా ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి ట్రాఫిక్ సమస్యలపై పరిష్కార మార్గం చూపిస్తానని, అదేవిధంగా ఫుట్బాల్ గ్రౌండ్ కూడా నిరుపయోగంగా ఉన్నది, దీనిని కూడా పిల్లలకు పెద్దలకు ఉపయోగపడేలా చేస్తాను అని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బెవర వెంకటరమణ, నాగోతి కొండబాబు, నాగోతి ప్రసాద్, తమ్మిన సూరిబాబు, నాగోతి భాస్కర్ రావు, బైపల్లి నరేంద్ర కుమార్, సతీష్ కుమార్, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మన భీమిలి మండల శాసనసభ ఎన్నికలకి నాగోతి నాగమణి అని నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్నానండి. ఇందు నిమిత్తమై నేను నా సొంత గ్రామం అయిన తగరపువలస, ఇది నా సొంత గ్రామం అండి. నేను పుట్టి పెరిగిన ఈ పరిసర ప్రాంతాల్లోనే నా బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం అన్ని ఇక్కడే పూర్తి చేసుకుని, అంతేకాకుండా ఈ తగరపువలస పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఎంతో చిన్నప్పటి నుంచి ఆదరించి, అభిమానించి, ప్రోత్సహించి ఈ ఈ కార్యక్రమానికి ఈ రోజు ఈ విధంగా నేను ముందుకొచ్చి మీడియా దగ్గర నించొని ఉన్నానంటే ఇదంతా మా తగరపువలస ప్రాంత ప్రజల యొక్క ఆదర అభిమానం అండి. వాళ్ళందరూ ఆదర అభిమానంతోనే, ఎందుకంటే నేను అమ్మమ్మూరు, నాన్నమ్మూరు అన్ని ఇక్కడే. నేను 2015 వరకు ఇక్కడే పుట్టి పెరిగి అన్ని చేశాను. ఆ జాబ్ నిమిత్తమే 2 years అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాను. మళ్ళీ 2017 నుంచి స్టిల్ ఇంతవరకు ఇక్కడే ఉండి మన గ్రామ ప్రజలతో పాటు ఇక్కడున్న సమస్యలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అన్ని నేను కూడా ఒక సామాన్య మనిషిగా ఎంతో ఫేస్ చేస్తూ ఈ రోజు ఈ ఎలక్షన్ లో నిలబడాలనే ఒక కోరికతో ఒక నా జీవితంలో కూడా సంఘ సేవ మిగిలిన జీవితంలో చెయ్యాలనే ఆశతో ఈ ఊరు అంటే మన తగరపువలస పుట్టినూరు సందర్శించడానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టామండి. దీనికోసం మన ప్రజలందరూ నన్ను ఎంతగానో ఆహ్వానించి, ఆదరించి ప్రోత్సహిస్తున్నారు. మరి వీళ్ళు మొదటిగా తగరపువలస గ్రామ ప్రజల్ని మీట్ అవ్వకుండా ఫస్ట్ మా గ్రామ దేవతలైన 3 అమ్మవార్లు ఉన్నారండి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నా చిన్నప్పటి నుంచే కాదు, మా ముత్తాతల నుంచి ఈ 3 అమ్మవార్లు అంటే కొత్తమ్మవారు, దుర్గాలమ్మవారు, ఎల్లారమ్మ, ఈ 3 సిస్టర్స్ అండి, అక్క చెల్లెళ్ళండి 3 ఈ గ్రామానికి, ఈ తగరపువలస గ్రామానికి. వీళ్ళు 3 ఎంతగానో ఈ గ్రామాన్ని కాపాడుతున్నారు మా ముత్తాతల నుంచి. అందువల్ల ఈ గ్రామ ప్రజలందరూ కల్చర్ మాత్రం ఎక్కడ క్రాస్ చేయరు. ఈ కల్చర్ ప్రకారంగా సెంటిమెంట్ గా మా కుటుంబాల్లో ఏ మంచి జరిగినా, ఏ పండుగ జరిగినా, ఏ శుభకార్యం జరిగినా మొదటగా ఈ 3 అమ్మవారి దగ్గరికి వచ్చి, అంటే కొత్త అమ్మవారు ఫస్ట్, తర్వాత దుర్గాలమ్మ, ఎల్లారమ్మ 3 సిస్టర్స్ అండి. కొత్త అమ్మవారు అంటే పెద్దావిడ, దుర్గాలమ్మ 2వ సిస్టరు, ఎల్లారమ్మ 3వ సిస్టరు. 3 అక్క చెల్లెలకి ఒక పెళ్లి జరిగినా, ఒక శుభకార్యం జరిగినా, ఒక పండుగ జరిగినా, మా ఇంటి బంధుమిత్రులు వచ్చినా కూడా మేము ఇక్కడికి వచ్చి ఆశీర్వాదాలు తీసుకొని తర్వాత ఏదైనా కార్యక్రమం చేపడతామండి. అదే నిమిత్తంగా నేను కూడా మన కల్చర్ ని ఫాలో అవుతూ, మన దేవతల్ని మర్చిపోకుండా నేను కూడా ఈ రోజు మన ప్రజా పరిచయ కార్యక్రమంలో మన భీమిలి తగరపువలస మండలంలో మొదటిసారిగా ఈ రోజు ఇక్కడికి వచ్చి ప్రజా పరిచయ కార్యక్రమం తీసుకోబోతున్నాను తల్లి అని చెప్పి 3 అమ్మవార్లకి ఒక్కసారి నేను పాదాభివందనం చేసుకుంటూ ఆశీర్వదించుకోవచ్చమని మరొకసారి నా హృదయపూర్వకంగా మనసా వాచ వాళ్ళని అడిగి వాళ్ళ ఆశీర్వాదాలు పొందుకొని నేను అన్న సందర్భ కార్యక్రమాన్ని ఎల్లారమ్మ గుడి దగ్గర నేను పెడుతున్నానండి. ఈ రోజు ఇదంతా విజయవంతంగా ఈ గుడి పూజారి సూర్యబాబు గారు ఏంటి, ఆ పూజారి గారు ఏంటి, గ్రామ పెద్దలు ఏంటి అందరూ సహకరించి, నాతోటి ఉన్న వాళ్ళందరూ సహకరించి ఎంతో విజయవంతం చేయిస్తున్నారు. అంతేకాకుండా మరి విశిష్టమైన మన ఎల్లారమ్మ గుడి దగ్గర అయితే ఎంతో విశిష్టమైన ఒక చరిత్ర ఉందండి. ఎల్లారమ్మ గుడి దగ్గర మాకైతే చిన్నప్పటి నుంచి మా అమ్మాలు చెప్తారు, మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవారు, అమ్మవారు అర్ధరాత్రి కూడా గ్రామాన్ని కాపలా కాస్తారని. అమ్మవారు 3 ఏ గ్రామం కాపలా, అక్కడ కొండపేట ఏంటి, అక్కడ బంగ్లామెట్ ఏంటి, ఇక్కడ తగరపువలస పరిసర ప్రాంత గాంధీ బొమ్మ, బాలాజీ నగర్, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా అమ్మవార్లు. అంటే మనకి పోలీస్ సెక్యూరిటీ ఉంది, వాళ్ళు ఎలా కాపలా కాస్తున్నారో నాకు తెలియదు. కానీ మన ఎల్లారమ్మ వారు, ఈ దుర్గాలమ్మ, కొత్త అమ్మవారు మాత్రమే నిత్యం కంటికి రెప్పలాగా ప్రజల్లో ఆరోగ్యవంతులుగా ఉంచడానికి, ఆయురారోగ్యాలతో ఎటువంటి తెగుళ్ళవి రాకుండా మన గ్రామ ప్రజల ఆరోగ్యాలను, ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలతో ఉంచడానికి వీళ్ళు నిరంతరము మన ముత్తాతల నుంచి వీళ్ళు నిరంతరము ఈ గ్రామాలను కాపలా కాస్తున్నారని మా అమ్మమ్మ వాళ్ళు అయితే చెప్తుంటారు. నేను మన గాంధీ బొమ్మ, బాలాజీ నగర్, తగరపువలస పరిసర ప్రాంతాలు, కొండపేట మార్కెట్, ఇవన్నీ ప్రాంతాలన్నీ నేను తిరిగి ప్రజల యొక్క సమస్యలు ఏంటి, సమస్యలకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రజల యొక్క ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ యొక్క కష్ట సుఖాలు నేను ఒకసారి ముఖాముఖిగా ఫేస్ చేస్తూ నేను ఇవన్నీ రేపటి నుంచి, అంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఎంతవరకు నేను మన తగరపువలస గ్రామ ప్రజలందరూ మద్దతు ఇచ్చి నన్ను గెలిపించినట్లయితే గెలిచిన మరుక్షణము మన గ్రామానికి కావలసిన మంచి చెడ్డలన్నిటిపైన నేను మొదట నిర్ణయం తీసుకుంటానని మరొకసారి
హృదయపూర్వకంగా మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ రోజు విజయవంతంగా సహకరించిన మన గ్రామ పెద్దలకి, మా కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి, ముఖ్యంగా తమ్మిన సూరిబాబు గారికి అండ్ గుడి పూజారులకి అందరికీ మరొకసారి వినయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। అంతే బరాబరి పెట్టు అంతే